నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికుల క్షేమ సమాచారాలపై మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. నేపాల్లో చిక్కుకున్న 7 ఏపీ యాత్రికుల గురించి అడిగి తెలుసుకున్నారు. 4 సురక్షితంగా ఉన్నారని, మరో 3 ఆచూకీ లభ్యం కాలేదని మంత్రికి ఏపీ ఢిల్లీ భవన్ అధికారులు తెలియజేశారు. కుప్పం ప్రాంతానికి చెందిన బాలసుబ్రహ్మణ్యం, ఈషా ఫౌండేషన్ గ్రూప్ కు చెందిన శశికుమార్, రాజ్యలక్ష్మిల ఆచూకీ లభించలేదని వెల్లడించారు. నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికుల క్షేమ సమాచారాలపై మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. నేపాల్లో చిక్కుకున్న 7 ఏపీ యాత్రికుల గురించి అడిగి తెలుసుకున్నారు. కనిపించకుండా పోయిన 3 ఆచూకీని కనుగొనేందుకు కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరపాలని లోకేష్ సూచించారు. చైనాలోని గైరోంగ్ ఎంబసీ వద్ద ఈషా ఫౌండేషన్ సభ్యుడు శశికుమార్ చివరిసారిగా కనిపించినట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లాకు చెందిన భాస్కర్ శాస్త్రి సహా మరో 3 కైలాసం మానస సరోవర యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకున్న క్షేమంగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. సురక్షితంగా ఉన్న వారిని వెంటనే తరలించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. యాత్రికుల భద్రతపై భారత రాయబార కార్యాలయం, చైనా, నేపాల్ ఎంబసీలు, గైరోంగ్ ఇమిగ్రేషన్ సెంటర్, ఈషా ఫౌండేషన్ సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరపాలని మంత్రి లోకేష్ సూచనలు చేశారు. నేపాల్లో చిక్కుకున్న యాత్రికులు మానస సరోవర్ యాత్రకు వెళ్లిన ఏపీ వాసుల సమాచారాన్ని ఆర్టీజీఎస్ అధికారులు తెలుసుకుంటున్నారు. మంత్రి లోకేష్ సూచనల మేరకు ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మంగళగిరిలో ఆధునిక హంగులతో మోడల్ రైతు బజార్కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. 18 కోట్లతో మోడల్ రైతు బజార్ను ప్రభుత్వం నిర్మిస్తోంది. రైతు బజార్లో 5.9 ఎకరాల్లో హోల్సేల్, రిటైల్ వెజిటేబుల్ మార్కెట్ ఏర్పాటు చేయనున్నారు. అరబిందో ఫార్మా ట్రస్ట్ సిఎస్ఆర్ నిధులతో వెజిటేబుల్ మార్కెట్ నిర్మాణం చేపడుతున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో మోడల్ రైతు బజార్ నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. నిడమరు రైల్వే గేట్ వద్ద 18 కోట్ల వ్యయంతో అరబిందో ఫార్మా ట్రస్ట్ సిఎంఎస్ఆర్ నిధులతో 5 ఎకరాల 90 సెంట్ల విస్తీర్ణంలో అత్యాధునిక హంగులతో రిటైల్, హోల్సేల్ కూరగాయల మార్కెట్ నిర్మించనున్నారు. మొత్తం 71,925 చదరపడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న రిటైల్ మార్కెట్లో 102 కూరగాయల స్టాళ్లు, పండ్లు, పూల విక్రయాలకు 54 స్టాళ్లు, ఇతర వస్తువులకు 60 షాపులు రానున్నాయి. హోల్సేల్ మార్కెట్లో 18 అన్లోడింగ్ ప్లాట్ఫామ్లు, 23 కూరగాయల షాపులతో పాటు కోల్డ్ స్టోరేజీ, వెజిటబుల్ వాష్ ఏరియా, క్యాంటీన్, మరుగుదొడ్లు, పార్కింగ్ వంటి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. రైతులు తమ ఉత్పత్తులను సులభంగా విక్రయించుకునేలా వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలు, పండ్లు అందుబాటులో ఉండేలా మార్కెట్ను తీర్చిదిద్దనున్నారు. వ్యర్థాల నిర్వహణ కోసం గార్బేజ్ కలెక్షన్, ఆర్గానిక్ కన్వర్టర్, విద్యుత్ అవసరాల కోసం టెర్రస్ సోలార్ ఎనర్జీ ప్యానెల్స్ ఏర్పాటు చేయనున్నారు. పరిశుభ్రమైన, పర్యావరణ హిత వాతావరణంలో మార్కెట్ను అభివృద్ధి చేయడం ద్వారా మంగళగిరి ప్రజలకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు, రైతులకు విక్రయ అవకాశాలు మరింత పెరుగుతాయని అధికారులు తెలిపారు. సరుకుల రవాణా వాహనాలతో పాటు 2 వీలర్లు, 4 వీలర్లకు ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం కల్పించనున్నారు. వ్యర్థాల నిర్వహణ కోసం గార్బేజ్ కలెక్షన్, ఆర్గానిక్ కన్వర్టర్, విద్యుత్ అవసరాల కోసం టెర్రస్ సోలార్ ఎనర్జీ ప్యానెల్స్ ఏర్పాటు చేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. నీటి సంపు, ఓవర్ హెడ్ ట్యాంకు, సెప్టిక్ ట్యాంకు, ట్రాన్స్ఫార్మర్, జనరేటర్ వంటి మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయనున్నారు. పరిశుభ్రమైన, పర్యావరణ హిత వాతావరణంలో మార్కెట్ను అభివృద్ధి చేయడం ద్వారా మంగళగిరి ప్రజలకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు, రైతులకు విక్రయ అవకాశాలు మరింత పెరగనున్నాయి. మాజీ సీఎం జగన్ వ్యవహార శైలితో వైసీపీ నాయకులతో పాటు క్యాడర్ కూడా విసిగిపోయి ఉన్నారని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. క్యాడర్ చేజారకుండా ఉండేందుకే వారి తృప్తి కోసం జగన్ కొన్ని ఊహాజనిత కామెంట్లు చేస్తున్నారని విమర్శించారు. బెంగళూరులో చల్లదనం వల్ల నిన్నటి వరకు జగన్కు ఎల్నిలో ప్రభావం తెలియదా అంటూ సెటార్ విసిరారు. ఎక్కువ కాలం బెంగళూరులో ఉంటున్నందున రాష్ట్ర పరిస్థితులపై జగన్ అవగాహన కోల్పోతున్నారన్నారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొలుసు పార్థసారథి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శంకుస్థాపన చేసిన స్టీల్ ప్లాంట్కే మళ్లీ శంకుస్థాపన చేయడం తప్ప రాయలసీమకు వైసీపీ అధినేత ఏం చేశారని మంత్రి ప్రశ్నించారు. విధ్వంసంతో 5 ఏళ్ల పాలన జగన్ సాగిస్తే పునర్నిర్మాణంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని చెప్పారు. అబద్ధాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు నిషేధిత సంస్థల మాదిరి జగన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో పోలవరం పూర్తి చేసి ఉంటే ఎల్నినో ప్రభావం ఇంత ఉండేది కాదన్నారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి నీరు వదలడాన్ని తప్పుపడుతున్న వైసీపీ నేతలు రైతు వ్యతిరేకులమని చాటుకుంటున్నారని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. తను 5 సంవత్సరాల పరిపాలనలో చేసింది చెప్పుకోవటానికి ఏమీ లేకపోవడంతో
ఈ ప్రభుత్వం మీద విషం చిమ్ముతూ అబద్ధాల్ని ప్రచారం చేస్తానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే అబద్ధాలని వారి పార్టీ కార్యకర్తల ద్వారా కూడా ప్రజల్లోకి తీసుకెళ్తానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలంతా అమాయకులు కాదనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు, ఆ గొడ్డల పార్టీ గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నిజంగా నీకు ప్రజల సమస్య మీద బాధ్యత ఉంది, ప్రజల సమస్యల్ని పరిష్కరించాలి అనే ఆలోచన ఉన్నట్లయితే ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలు చర్చించడానికి, ప్రభుత్వాన్ని నిలదీయటానికి, ప్రజలు రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అత్యున్నత వేదిక శాసనసభ, పార్లమెంటు. నువ్వు ఎందుకు శాసనసభకు వచ్చి నువ్వేదైతే ప్రెస్ మీట్లో ఒక దంపుడు ఉపన్యాసాలు చెప్తున్నావో, ఎందుకు శాసనసభకు వచ్చి మీరు ప్రజల సమస్యల మీద చర్చించట్లేదో ముందు సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నేను అంటే నువ్వు చేసి 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి చేసిన విధ్వంసం, నువ్వు చేసిన అరాచక కార్యక్రమాలు, నువ్వు చేసిన దోపిడీలు, నువ్వు ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతి యువకులకి చేసిన వేసిన గొడ్డలి వేటు బయటకు వస్తాయి, చర్చకు వస్తాయని చెప్పేసి పిరిగితనంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పారిపోయిందా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను. సరే, అసెంబ్లీ ఈరోజు ఎల్నినో గురించి మొసలి కన్నీరు కార్చేశారు. రైతుల పట్ల ఏదో ప్రేమ ఉన్నట్లు, రైతులకు ఏదో చేయాలనే ఆలోచన ఉన్నట్లు ఉపన్యాసం చెప్పారు. నేను అడుగుతా ఉన్నాను, సరే శాసనసభ సమావేశాల నుంచి పిరిగితనంతో మీరు అటెండ్ కావట్లేదని పక్కన పెడదాం. మీకు శాసనమండలిలో బలం ఉంది. నువ్వు ఏదైతే మొసలి కన్నీరు కారుస్తున్నావో ఎల్నిలో సమస్యల గురించి, మరి మీ పార్టీ శాసనమండలి సభ్యుల్ని ఎందుకు ఎల్నినో మీద చర్చ పెట్టండి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావించండి. నేపాల్ వెళ్లిన ఏపీ వాసుల వివరాలు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఏపీకి చెందిన 5గురి ఆచూకీ లభ్యం కాలేదని తెలిపారు. ప్రకాశం జిల్లాకు చెందిన సుహాసిని రెడ్డి, కృష్ణా జిల్లాకు చెందిన రమేష్ బాబు, కాకినాడ జిల్లాకు చెందిన మరో 3 ఆచూకీ తెలియలేదని అన్నారు. మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 4 ఆదోని యాత్రికులు క్షేమంగా ఉన్నారని, ఆదోని యాత్రికులతో సురక్షితంగా తీసుకొస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. తెలుగు యాత్రికులను సురక్షితంగా తీసుకొచ్చేలా సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. నేపాల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికుల భద్రతపై లోకేష్ పర్యవేక్షిస్తున్నారని కొండపల్లి తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో నేటి నుంచి పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ బి రాధాకృష్ణ గాంధీ, ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ చే మాలలు సమర్పించి మరియు వైదిక సిబ్బందిచే ప్రత్యేక పూజలు జరిపించారు. వైదిక కమిటీ సభ్యుల సమక్షంలో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏటా శ్రావణ మాసంలో ఈ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆలయ శుద్ధి, దోష నివారణ కోసం ఈ ఉత్సవాలు చేస్తారు. ఉదయం వైదిక కమిటీ ఆధ్వర్యంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం మరియు అఖండ దీపారాధనతో ఉత్సవాలు మొదలయ్యాయి. మొదటి రోజు అమ్మవారికి ఉపాలయాల దేవతలకు సమర్పించే పవిత్ర మాలలను ప్రత్యేకంగా పూజించి ప్రతిష్ఠిస్తారు. ఈ 3 రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక ఆర్జిత సేవలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. తెలిసి కానీ తెలియక కానీ ఏడాది పొడవునా ఆలయంలో జరిగే తప్పులు, అపచారాల వల్ల కలిగే దోషాలను తొలగించడానికి దోష నివారణార్థం ఈ పవిత్రోత్సవాలను జరిపిస్తారు. దీనివల్ల ఆలయ పవిత్రత పెరుగుతుందని నమ్ముతారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ బి రాధాకృష్ణ గాంధీ, ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్చే మాలలు సమర్పించి మరియు వైదిక సిబ్బందిచే ప్రత్యేక పూజలు జరిపించారు. ఇంద్రకీలాద్రిపై ఆలయ చైర్మన్, ఈవో మరియు వైదిక కమిటీ సభ్యుల సమక్షంలో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ స్థానాచార్య విష్ణుభోట్ల సుప్రసాద్ శర్మ, వైదిక కమిటీ ప్రధాన అర్చకులు కోట ప్రసాద్, ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్, వేద పండితుల షణ్ముఖ శాస్త్రి ఆధ్వర్యంలో మంత్రోచ్చారణలు జరిగాయి. ఉప ప్రధాన అర్చక స్వాములు కోట రవి, శంకర శాండిల్య మరియు అర్చక బృందం సంయుక్తంగా హోమాలు, పవిత్ర ప్రతిష్టా పూజా కార్యక్రమాలను పూర్తి చేశారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 55 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 792 వేద పారాయణ పోస్టులను విడుదల చేయడం గొప్ప పరిణామమని ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అన్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్కు చెందిన 520 మంది వేద పండితులను నియమించడం సంతోషకరమైన విషయమని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన పలువురు వేద పండితులకు ఉద్యోగాలు లభించడం మరింత ఆనందంగా ఉందన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సింగనగర్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో వేద పారాయణ ఉద్యోగాలకు నియమితులైన వేద పండితులను నేడు ప్రభుత్వ వైపు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. లోకక్షేమం కోసం ప్రతి దేవాలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనాలని ఆకాంక్షిస్తూ వేద పండితుల ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో చివరిసారిగా 2017లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం వేద పండితులను వేద పారాయణదారులుగా నియమించిందన్నారు. అనంతరం గత ప్రభుత్వం ఈ నియామకాలను చేపట్టకపోవడంతో బ్రాహ్మణులు అనేకసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన లేకుండా పోయిందన్నారు. గతంలో వేద పారాయణదారుల నియామకంపై తాను అసెంబ్లీలో సుదీర్ఘంగా మాట్లాడటంతో పాటు ఈ అంశాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లినట్లు గుర్తు చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో 40,000 మందికి పైగా బ్రాహ్మణులు ఉన్నారని, వారిలో అనేక మంది వేద పారాయణదారులుగా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. కృష్ణా జిల్లా పెనంలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో గ్రావెల్ రోడ్లు అన్ని కూడా సిమెంట్ రోడ్లుగా అభివృద్ధి చేయడం జరుగుతోందని పెనంలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. దానికి సంబంధించి డ్రైనేజీ వ్యవస్థకు మరో 50 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఎక్కడైతే ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారో ఆ ప్రాంతంలో కూడా ఆ డబ్బులు ఖర్చు పెట్టబోతున్నామని అన్నారు. కృష్ణా నీటిని శుద్ధి చేసి మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు సరఫరా చేస్తామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం మున్సిపాలిటీ పరిధిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోయిందన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని యనమలకుదురులోని ఎన్టీఆర్ గార్డెన్స్ సమీపంలో ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ విలేజ్ హెల్త్ క్లినిక్ను పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం రక్తపోటును పరీక్షించుకున్నారు. హెల్త్ క్లినిక్లో ఉన్న వైద్య సేవలు, ప్రజలకు ఇచ్చే మందులను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో 3 హెల్త్ విలేజ్ క్లినిక్లను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. గతంలో పీహెచ్సి, సిహెచ్సి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించేవారని, ప్రభుత్వం ఇప్పుడు విలేజ్ హెల్త్ క్లినిక్లను అందుబాటులోకి తెచ్చిందన్నారు. విలేజ్ హెల్త్ క్లినిక్లు ప్రజలకు మరింత చేరువలో ఉండాలని వైద్య సిబ్బందిని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంచి రాత్రి సమయంలో కూడా ఇక్కడ ఒక మెడికల్ ఆఫీసర్ ఉండడానికి వసతి సదుపాయాన్ని కూడా కల్పించారన్నారు. ఒక్కొక్క విలేజ్ క్లినిక్ను 26 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన 3 హెల్త్ క్లినిక్లను పూర్తి చేసి నేడు ప్రారంభించుకోవడం జరిగిందని, మరో 3 హెల్త్ క్లినిక్లను 10 రోజుల్లో పూర్తి చేసి ప్రారంభించుకోవడం జరుగుతుందన్నారు. తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు, డ్రైన్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు దాదాపు 40 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందన్నారు. సిఆర్డీఏ ద్వారా 105 కోట్లతో కానూరు పరిధిలో మాస్టర్ ప్లాన్ రోడ్లకు నిధులు మంజూరు చేయడం జరిగిందని, పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.
పథకం కింద సుమారు 52 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగిందని 29వ తేదీన టెండర్లు పిలుస్తున్నారని చెప్పారు. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని ఈ 2.5 సంవత్సరాల కాలంలో 30 బోర్లు వేయడం జరిగిందని, లక్షల రూపాయలు వెచ్చించి బోర్లు వేస్తున్నా అవి ఫెయిల్ అవుతున్నాయని తెలిపారు. 400 కోట్ల రూపాయలతో DPR తయారు చేయడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించామని, త్వరలోనే 250 కోట్ల రూపాయలు మొదటి విడత విడుదల చేస్తామని చెప్పారన్నారు. అతి త్వరలో బందరు కాలువ నుంచి కృష్ణా నీరు తీసుకొని శుద్ధి చేసి తాగునీరుగా ఇవ్వటం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం రాబోయే ఏడాదిన్నర కాలంలో రోడ్లు, డ్రైన్లు, మంచినీరు అభివృద్ధి చేయబోతున్నామన్నారు. గత 2.5 ఏళ్ల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. గత 5 ఏళ్లలో వైసీపీ ఏం చేసిందో ప్రజలకు చెప్పాలన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు సంక్షేమం అందించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తోందన్నారు. ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలకి 40 కోట్ల రూపాయల దాకా అభివృద్ధి చేసి చూపించడం జరిగింది. అలాగే CRDA ద్వారా 105 కోట్లతోటి కానూరు పరిధిలో మాస్టర్ ప్లాన్ రోడ్లకి డబ్బులు శాంక్షన్ చేయడం జరిగింది. పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇది కాకుండా ఇప్పుడు హ్యామ్ పథకం కింద సుమారుగా 52 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది. 29వ తారీఖు టెండర్లు పిలవబోతూ ఉన్నారు. అంటే దాదాపుగా ఈ మున్సిపాలిటీలో ఉన్న గ్రావెల్ రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లుగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి డ్రైనేజీ వ్యవస్థకి మరొక 50 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఎక్కడైతే అత్యవసరంగా తీవ్రంగా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ ప్రాంతంలో డ్రైనేజీకి కూడా ఆ డబ్బులు ఖర్చు పెట్టబోతూ ఉన్నాం. ఇది కాకుండా కృష్ణానది వాటరు, ఇప్పుడు కృష్ణానది పక్కన ఉండి తాడిగడప మున్సిపాలిటీలో 1300, 2000 TDS వాటర్ ఉన్న మంచినీటిని ప్రజలకు అందించడం జరుగుతూ ఉంది. భూగర్భ జలాలు అడుగంటిపోతూ ఉన్నాయి. భూగర్భంలో దాదాపుగా ఇప్పటికీ 2.5 సంవత్సరాల్లో 30 బోర్లు వేయటం జరిగింది. కొత్త బోర్లు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వేస్తూ ఉన్నాం. బోర్లు ఫెయిల్యూర్ అవుతూ ఉన్నాయి. దేశంలో క్రీడలకు కొత్త దిశ చూపిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీదని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. 2014 తర్వాత క్రీడా రంగంలో వ్యవస్థీకృత సంస్కరణలు జరిగాయని వివరించారు. ప్రతిభ గుర్తింపు, యాంటీ డోపింగ్ చట్టాలతో క్రీడలకు ఊతం లభించినట్లయిందన్నారు. గుంటూరులో 14 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టామని చెప్పారు. క్రీడా బడ్జెట్లో కేటాయింపులు 2000 నుంచి 4000 కోట్లకు పైగా పెంచినట్లు తెలిపారు. న్యూఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే 5 ఏళ్లలో 25,000 కోట్లతో క్రీడా మౌలిక సదుపాయాల లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి పెమ్మసాని పేర్కొన్నారు. ఒలింపిక్ స్థాయి శిక్షణా కేంద్రాల ఏర్పాటే కేంద్ర ప్రభుత్వ విజన్కు నిదర్శనమని అన్నారు. 2030 కామన్వెల్త్, 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా కేంద్రం ప్రణాళికలు రూపొందించిందని తెలిపారు. యువతతో సంభాషణ ద్వారా వారి అవసరాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో భారత పథకాల పెరుగుదలకు యువతలో పెరిగిన ఆత్మవిశ్వాసమే కారణమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వివరించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం మహామండపం 4వ అంతస్తులో నూతనంగా ఏర్పాటు చేసిన సమావేశ మందిరాన్ని నేడు ప్రారంభించారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వికేసి నాయక్ ప్రారంభించారు. పూజా కార్యక్రమం అనంతరం సిబ్బందితో చైర్మన్ ఈవో మాట్లాడుతూ దేవస్థానంలో సమావేశ మందిరం ప్రాముఖ్యత, అవసరం గుర్తించి ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ప్రధాన అర్చకులు శంకర శాండిల్య, ట్రస్ట్ బోర్డు సభ్యులు పి రాఘవరాజు, ఏ శ్రీనివాసరావు, ఎస్ సరిత, ఎం కళావతి, దేవస్థానం ఇంజనీరింగ్ పరిపాలనా అధికారులు పాల్గొన్నారు. గత 2 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి సుమారు 30 లక్షల కోట్ల ప్రాజెక్టులు వచ్చాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ పేర్కొన్నారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఫ్యాక్షన్ ముసుగులు రక్తసిక్తం చేసిన జగన్ ఇప్పుడు నీతులు మాట్లాడడం సిగ్గుచేటని, ముందు ఆయన అసెంబ్లీకి వెళ్లాలని డిమాండ్ చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరిపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజయవాడలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ గత 2 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి సుమారు 30 లక్షల కోట్ల ప్రాజెక్టులు వచ్చాయని, వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయని ఆమె తెలిపారు.
తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికే జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ఏకగ్రీవాలకు కోట్లు ప్రకటించి ప్రోత్సహించిన జగన్ నేడు ఏకగ్రీవాలు చేస్తే టికెట్లు ఇవ్వనని బెదిరించడం ఆయన పచ్చి అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమని తప్పుపట్టారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఫ్యాక్షన్ ముసుగులో రక్తసిక్తం చేసిన జగన్ ఇప్పుడు నీతులు మాట్లాడటం సిగ్గుచేటని, ముందు ఆయన అసెంబ్లీకి వెళ్లాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని యామిని శర్మ హెచ్చరించారు. ఏకగ్రీవం చేస్తే వాళ్ళ ఇన్ఛార్జ్కి టికెట్ కూడా ఇవ్వను అని. ఇప్పుడు చెప్పండి మరి ఈ ద్వంద్వ వైఖరి ఏంటి? అదే మనిషి కదా, ఆయన పరిపాలన చేసినప్పుడేమో ఇందాక చెప్పినట్టుగా ఇన్ని నీతి సూక్తులు చెప్పి, ఇప్పుడేమో ఆయన ప్రతిపక్షంలో లేకుండా అదే అపోజిషన్లో ఉంటే కనుక ఆయనకి ఇప్పుడు ఏకగ్రీవాలు చేయనీయకూడదు, ఇవి అప్రజాస్వామికము, డిక్టేటర్షిప్ అని చెప్పని అంటున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ద్వంద్వ వైఖరి ఏంటో మరి నేను అడిగిన ప్రశ్నకి సమాధానం మీరు మీ పార్టీ నుంచి చెప్తారని, నాకు చెప్పక్కర్లా ప్రజలకు చెప్తారని అనుకుంటున్నాము. స్థానిక సంస్థలో ప్రజలని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. మీరెన్ని నాటకాలు ఆడినా, మీరెన్ని వేషాలు వేస్తున్నా, ప్రజల్ని ఎన్ని రకాలుగా ఈ 2 సంవత్సరాల్లో అబద్ధాలు చెప్పి అసత్యాలతోటి ఎన్డీఏ ప్రభుత్వం పైన బురద జల్లాలని ప్రయత్నం చేస్తూ, ఈ ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని కప్పిపుచ్చడానికని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ప్రజలు నమ్మలేదు. ఇప్పుడు స్థానిక సంస్థలకి సిద్ధంగా అండి. ఇంత అభివృద్ధి చేస్తూ ఒక పక్క సూపర్ 6 అని, లేదంటే కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు అనుకోండి, క్వాంటమ్ వాలీ అనుకోండి, అమరావతి, పోలవరం, ఇప్పుడు వచ్చినటువంటి విదేశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, ఏజెంట్ల చేతిలో మోసపోకుండా అంతర్జాతీయ న్యాయపరమైన అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అంతర్జాతీయ ఇమిగ్రేషన్ లాయర్ కావిటి శ్రీనివాసరావు సూచించారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఏది ఫేక్, ఏది ఒరిజినల్ అని పరిశోధించే పరిజ్ఞానం ఉన్నప్పటికీ దానిని ఉపయోగించడం లేదని అభిప్రాయపడ్డారు. విద్యార్థులు నష్టపోకముందే జాగ్రత్త పడాలనే ఉద్దేశంతోనే ఫ్రీ లీగల్ ఎయిడ్, ఇనిషియల్ కన్సల్టేషన్ ద్వారా అవగాహన కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. విదేశాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ దొరికితే అరెస్ట్ అయి జైలుకు వెళ్లడమే కాకుండా వీసాలు, వర్క్ పర్మిట్లు రద్దవుతాయని తెలిపారు. ఫేక్ బ్యాంక్ స్టేట్మెంట్లు, నకిలీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లతో ఎయిర్పోర్టులో దొరికితే తీవ్రమైన నేరంగా పరిగణిస్తారన్నారు. అంతర్జాతీయ ఇమిగ్రేషన్ లాయర్ కావిటి శ్రీనివాసరావు విజయవాడలోని ఓ హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 30-40 ఏళ్లతో పోలిస్తే ప్రస్తుతం విదేశాల్లో నందూస్, ఫ్లయింగ్ బార్డర్స్ వంటి స్కామ్ల గురించి వార్తలు ఎక్కువగా వస్తున్నాయని శ్రీనివాసరావు పేర్కొన్నారు. వివిధ దేశాల వీసా నిబంధనలలో ఉన్న వ్యత్యాసాలను ఆయన సమగ్రంగా వివరించారు. అమెరికాలో F1 వీసాతో ఉండే విద్యార్థులు క్యాంపస్ లోపల మాత్రమే వారానికి 20 గంటలు పనిచేయాలని, బయట పనిచేయడం తీవ్రమైన నేరమని గుర్తు చేశారు. అయితే యూకే, ఆస్ట్రేలియా, కెనడాలలో బయట పనిచేసే వెసులుబాటు ఉందని తెలిపారు. జీతాలు ఇవ్వకుండా వేధించే ఎంప్లాయర్లపై ఫిర్యాదు చేస్తే వీసాలు రద్దవుతాయని, భయపడాల్సిన పని లేదని డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ద్వారా లేబర్ రైట్స్ ప్రొటెక్ట్ చేసుకోవచ్చని చెప్పారు. బాధితులమని నిరూపించుకుంటే గ్రీన్ కార్డు వచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయని తెలిపారు. అలాగే పెళ్లిళ్ల పేరుతో విదేశాలకు వెళ్లి భర్తల చేతిలో వేధింపులకు గురవుతున్న మహిళలు బార్టర్డ్ స్పాస్ నిబంధనల కింద ఫిర్యాదు చేసి గ్రీన్ కార్డు పొందే అవకాశం ఉందని వివరించారు. విద్యార్థులు ఇరుక్కుపోతున్న పలు అంశాలపై ఆయన హెచ్చరికలు జారీ చేశారు. 21-22 ఏళ్ల వయసున్న విద్యార్థులు పొలిటికల్ అసైలం ఫైల్ చేస్తే గ్రీన్ కార్డు వస్తుందని ఏజెంట్లు చెప్పే మాటలు నమ్మవద్దని కోరారు. కొన్ని ముఠాలు సరుకులు లేదా బ్యాగులు మార్చడానికి $2,000 ఎరగా వేస్తాయని, తెలియక ఆశపడి అలాంటి బ్యాగులు తీసుకువెళ్తే 10 నుంచి 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని స్పష్టం చేశారు. డ్రగ్స్, బీర్ బాటిల్లో ఉన్న కార్లలో ప్రయాణించి జీవితాలు నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. తల్లిదండ్రులు నిరంతరం పిల్లలతో వీడియో కాల్స్ చేసి వారి పరిస్థితులను తెలుసుకోవాలని, కన్సల్టెన్సీలు కూడా ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ ఇవ్వాలని ఆయన సూచించారు. మమ్మల్ని కాంటాక్ట్ చేయాలి, మేము గంటకు కన్సల్టేషన్ ఇవ్వాలంటే 50,000 రూపీస్ తీసుకొని కన్సల్టేషన్ ఇస్తాం. అంటే లండన్లో చేయాలంటే 350 పౌండ్స్. ఇక్కడ మీ దగ్గరికి, మీ ఊరికి వచ్చి మీ మధ్యన కూర్చొని ఉచిత సలహాలు ఇవ్వడానికి కూర్చున్నామండి. ఇక్కడ లోకల్ లాయర్స్ కూడా ఫ్రీగా సలహాలు ఇవ్వరు. అమెరికా లాయర్లు, ఇంగ్లాండ్ లాయర్లు, కెనడా, ఆస్ట్రేలియా లాయర్లు ఎవరు ఉచితంగా సలహా ఇవ్వరు. మేము మీ దగ్గరకు వచ్చాము, మా దగ్గరకు వచ్చి సంప్రదించి ఎవరైనా చూసేవాళ్ళు కూడా కాంటాక్ట్ చేయండి. మా జూనియర్స్ ఉన్నారు, ఇక్కడ ఆఫీస్ ఉంది. ప్లీజ్ గెట్ ఇన్ టచ్ విత్ అస్. చాలా ప్రాబ్లమ్స్ ఆంధ్రాలో ఇంటర్నేషనల్ లా ఫర్మ్స్ ఇవ్వండి. అవర్స్ ఈజ్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ లా ఫర్మ్. ఈ లాస్ట్ 6 months బ్యాక్ వచ్చినప్పుడు నేను నాగార్జున యూనివర్సిటీలో అడ్రస్ చేశాను, విజయవాడ బార్ అసోసియేషన్కి వెళ్ళాను, వైజాగ్ వెళ్ళాను.
ఆంధ్రాలో వచ్చేసి గీతం యూనివర్సిటీకి వెళ్ళాను, ఆంధ్ర యూనివర్సిటీ. టుమారో వీఆర్ డూయింగ్ ఎ సెమినార్ ఇన్ కేఎల్ఎం. అంటే ఏంటంటే జస్ట్ టు గివ్ అవేర్నెస్ అండి, అండ్ నాట్ యాజ్ అ సొలిసిటింగ్, ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎడ్యుకేషనల్ వే. ఈ కార్యక్రమంలో బ్రిడ్జ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకాంత్ గుర్రాల మాట్లాడుతూ విదేశీ విద్య పేరుతో జరుగుతున్న అక్రమాలపై విద్యార్థులు, తల్లిదండ్రులకు స్పష్టమైన అవగాహన కల్పించడానికే ఈ సదస్సు నిర్వహించామని చెప్పారు. విద్యార్థులు ఎల్లప్పుడూ పారదర్శకంగా చట్టబద్ధమైన పత్రాలతోనే విదేశాలకు వెళ్లాలని ఆయన కోరారు. డిఫరెంట్ ప్రాబ్లమ్స్లో ఉన్న వారిని, అదేవిధంగా నందూస్ వరల్డ్ లాంటి కేసులకి బాధితులన్నీ కూడా సపోర్ట్ చేస్తున్న లాయర్ గారిని మనం ఆహ్వానించాము. దీనికి గాను కావేటి శ్రీనివాసరావు గారిని ఆహ్వానించడం జరిగింది. శ్రీనివాస్ గారు విదేశీ విద్యగా వెళ్ళేవాళ్ళు, ఫేక్ ఆఫర్ లెటర్సు, ఫేక్ ఏజెంట్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, వచ్చే ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే విషయాన్ని ఈ సదస్సులో వివరంగా చెప్తారు. మా బ్రిడ్జ్ తరపున మేము అందరికీ చెప్పేది ఏంటంటే 100% జెన్యూన్గా, పారదర్శకంగా, చట్టబద్ధంగా మీరు పేపర్ వర్క్ చేసుకుంటే మంచిగా సక్సెస్ అవుతారని నేను మనవి చేసుకుంటున్నాను. ఈ మంచి సందేశాన్ని మీడియా వాళ్ళందరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని. ఆగస్టు 28 నుంచి 3 రోజుల పాటు పాయకాపురం సంతోషిమాత ఆలయ 28వ వార్షికోత్సవం అమ్మవారి జన్మదిన వేడుకలు వైభవంగా జరగనున్నాయని ఆలయ వ్యవస్థాపకులు చిట్టిబాబు తెలిపారు. అమ్మవారికి పంచామృత అభిషేకం, లక్ష్మీ గణపతి హోమం, సామూహిక కుంకుమ పూజలు, రథోత్సవం జరుగుతాయని వెల్లడించారు. వివిధ జిల్లాల నుంచి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామని, భక్తులందరూ ఈ వేడుకల్లో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. పాయకాపురం సంతోషిమాత ఆలయ 28వ వార్షికోత్సవం మరియు అమ్మవారి జన్మదిన వేడుకలు ఆగస్టు 28 నుంచి ఘనంగా జరగనున్నాయని ఆలయ వ్యవస్థాపకులు చిట్టిబాబు, కార్యదర్శి చిరంజీవి తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత 3 ఏళ్లలో భక్తుల సహకారంతో సుమారు 60 లక్షల రూపాయలతో ఆలయ పునర్నిర్మాణం జరిగిందన్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా 3 రోజుల పాటు హరికథలు, పౌరాణిక నాటకాలు, కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశామని వివరించారు. భాషా సాంస్కృతిక నాటక అకాడమీ కూడా ఆర్థిక సహకారం అందించిందని తెలిపారు. భక్తుల భద్రత నిమిత్తం ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలను అమర్చడంతో పాటు భవిష్యత్తులో నిత్య అన్నదాన సత్రం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో స్థలాన్ని కూడా సమకూరుస్తున్నామని వివరించారు. రాఖీ పండుగ రోజైన ఆగస్టు 28న ఉదయం 5 గంటలకు అమ్మవారికి పంచామృత అభిషేకం, 6 గంటలకు అలంకరణ, ఉదయం 9 గంటలకు 4 రోడ్ల సెంటర్లో లక్ష్మీ గణపతి హోమం మరియు 10 గంటలకు సామూహిక కుంకుమ పూజలు జరుగుతాయని వెల్లడించారు. మరుసటి రోజు ఆగస్టు 29న అమ్మవారి గ్రామ ఊరేగింపు మరియు రథోత్సవం జరుగుతుందన్నారు. అలాగే ఆగస్టు 30వ తేదీన సుమారు 5,000 మంది భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. వివిధ జిల్లాల నుంచి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామని, భక్తులందరూ ఈ వేడుకల్లో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ సంవత్సరం ఈ గుడికి అన్నిటికీ కెమెరాలు కూడా అమర్చాం. అమ్మవారి గుడి కెమెరాలు, పోలీసు వారు కూడా రోజు కెమెరాలు పెట్టుకోండి అని చెప్తున్నారు. దానివల్ల సంవత్సరం అంతా కెమెరాలు అవన్నీ కూడా అరేంజ్ చేసాం. ఇక రానున్న రోజుల్లో ఇక్కడ అన్నసత్రం ఒకటి, నిత్య అన్నదాన సత్రం కట్టాలి అని మాకు ఫస్ట్ నుంచి మేము అనుకుంటున్నాం. దానికి సంబంధించిన స్థలం కూడా సమకూరుస్తున్నాం. కాబట్టి ముందు ఇది ఒక క్షేత్రంగా అందరూ భక్తులు అమ్మవారిని బాగా కొలుసుకొని వాళ్ళని అందరినీ కూడా తల్లి ఆశీర్వదించేలాగా అందరూ కూడా పాల్గొవాలి. మరి అమ్మవారిని దర్శించి కిందకి దిగి మెట్టులు దిగి రోడ్డు మీదకి వెళ్ళే లోపే వాళ్ళకి శుభవార్తలు వస్తున్నాయి. అంత గొప్ప తల్లి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి సోఫాల్లో కూడా కూర్చునేలాగా వాళ్ళందరికీ కళ్ళల్లో కనపడుతుందని వచ్చిన వాళ్ళు మాకు వచ్చి చెప్తున్నారు. కాబట్టి మేము ఇంత వైభవంగా కార్యక్రమం చేయగలుగుతున్నాం. దీనికి ఈ గుడి నిర్మాణానికి మీడియా వారు కూడా మాకు అమ్మవారిని బాగా టెలికాస్ట్ చేశారు. అందువల్లే భక్తులు వచ్చారు. ఆ భక్తులు మాకు ఇచ్చిన సహాయంతో ఇంత కార్యక్రమం చేయగలుగుతున్నాం. వారికి కూడా మనస్ఫూర్తిగా మీడియా వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపు అనగా ఆగస్టు 28వ తారీఖున రాఖీ పండుగ రోజున
ఉదయం తెల్లవారుజాము నుంచి 5 గంటల నుంచి అమ్మవారికి పంచామృత అభిషేకం, అలాగే 6 గంటలకి అలంకరణ, 9 గంటలకు గణపతి హోమం, అలాగే 10 గంటలకి అమ్మవారికి కుంకుమ పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కావున భక్తులు అందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించవలసి కోరుకుంటున్నాము. అలాగే మరుసటి రోజు 29వ తారీఖున అమ్మవారి గ్రామ ఊరేగింపు, రథ ఊరేగింపు కార్యక్రమం ఉంది. అలాగే 30వ తారీఖున 5,000 మంది దాకా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులు విచ్చేసి తమ వంతు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.